మనకి ఏదైనా అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం. అంతేకాని మనసులో దాచుకొని దాన్ని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకి ఓటమి తప్పదు. దానికి ఉదాహరణగా మహాభారతంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హస్తినాపురంలో ఆ కోటకి వెళ్తున్నప్పుడు దారిలో శ్రీకృష్ణుడికి అశ్వత్థామ ఎదురుపడతాడు. అశ్వత్థామతో క్షేమ సమాచారాలు అడుగుతూ నెమ్మదిగా తన చేతికి ఉండే ఉంగరాన్ని క్రిందకి జారి విడుస్తాడు శ్రీకృష్ణుడు. అలా ఉంగరం పడిపోవడం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపై ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా శ్రీకృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలు పెడతాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తీసి తన వేలికి తొడుగుతాడు. ఇదంతా దూరం నుంచి దుర్యోధనుడు గమనిస్తాడు. అశ్వత్థాముడు నేను కౌరవ పక్షంలో ఉన్న పాండవుల గెలుపుకి నేను తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అన్నట్లు దుర్యోధనుడు అశ్వత్థామని అనుమానిస్తాడు. ఆ అనుమానంతోనే కురుక్షేత్ర సంగ్రామంలో చివరి వరకు కూడా అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం 17వ రోజున యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకి కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు. నేను చిరంజీవి వరం పొందినవాడినని నీకు తెలుసు కదా. నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా. నన్ను ఎందుకు సైన్యాధిపతిగా నియమించలేదు అని అశ్వత్థామ దుర్యోధనుడితో అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు దుర్యోధనుడు. దానికి ఒక్కసారిగా అశ్వత్థామ ఆశ్చర్యపడి ఎవరు మాట ఇచ్చింది అని అడగ్గా అక్కడ జరిగింది తాను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు విరక్తితో ఒక చిరునవ్వు నవ్వి ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చానే తప్ప నేను ఎటువంటి మాట శ్రీకృష్ణుడికి ఇవ్వలేదు. నాపై నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు. నీకు అనుమానం కలిగిన వెంటనే ఈ విషయం నువ్వు నాకు అడిగి ఉండొచ్చు కదా. అప్పుడే నీకు నిజం తెలుసుండేది. నీ అనుమానం నువ్వు అలా మనసులో పెట్టుకొని ఉండబట్టే నువ్వు ఇప్పుడు ఓటమి పాలయ్యావు. అనుమానం పెనుభూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ మహాభారతంలోని ఈ ఘట్టం.